రేవంత్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. మేడిగడ్డలో 84 పిల్లర్లు ఉంటే 3 మాత్రమే కుంగిపోయాయని, బ్యారేజ్ మొత్తం కొట్టుకుపోయినట్లు చెప్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు చూపెడతామన్నారు. ఈ రోజు చెప్పదలుచుకున్నాం. దాంతో పాటు తప్పకుండా రాష్ట్ర ప్రజలకు అదే విధంగా కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతున్న వాళ్ళకు కూడా సజీవంగా చూపెట్టాలన్న ఉద్దేశంతో మేము మేడిగడ్డకు కూడా బయలుదేరిపోబోతా ఉన్నాం. మేడిగడ్డ మాత్రమే కాదు, అన్నారం పోతాము, సుందిల్ల పోతాము, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు వాళ్లకు సజీవంగా చూపెడతాము అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1,00,000 కోట్ల విలువ చేసే ప్రాజెక్టు అని ఒకవైపు చెప్తూ 1,00,000 కోట్లు కొట్టుకపోయింది అని చెప్పి ఒకవైపు చిల్లర మాటలు మాట్లాడుతూ ఒక 3-3.5 వేల కోట్ల బరాజుని అందులో 84 పిల్లర్లుంటే 3 పిల్లర్లకు ప్రమాదం వస్తే మొత్తం బరాజే కొట్టుకుపోయింది అన్నట్టుగా, ఏదైతే కాళేశ్వరం మొత్తమే కొట్టుకుపోయింది అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారో అందుకే ప్రజలకు చెప్పేది, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు. కాళేశ్వరం అంటే 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనల్స్, 1,531 కిలోమీటర్ల కాలువలు, ఎన్నింటితో పాటు అన్నింటికి మించి 40 లక్షల పైచిలుకు ఎకరాలకు నీరిచ్చే కామధేనువు కాళేశ్వరం. కాళేశ్వరం ఇస్ నాట్ అ సింపుల్ ప్రాజెక్ట్.